హలో ఫ్రెండ్స్, నేను మీ యశ్వంత్. మీరు చూస్తున్నారు సస్యవార్త యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సాయిల్ టెస్టింగ్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో సాయిల్ టెస్టింగ్ కన్నా ముందు సాయిల్ శాంప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాయిల్ శాంపుల్కి మనం సరిగ్గా కలెక్ట్ చేసుకోలేకపోతే మనకి ఆ రిజల్ట్స్ అక్యురేట్గా రావు, సరిగ్గా రావు. సో సాయిల్ శాంప్లింగ్ ఎలా అనేదాన్ని మన నెక్స్ట్ వీడియోలో మీరైతే చూడబోతున్నారు. సో దానికన్నా ముందు సాయిల్ టెస్టింగ్ ఎలా చేయాలని దాన్ని మీరు ఈ వీడియోలో అయితే చూడగలరు. సో రండి వెళదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ కిట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మన సాయిల్ టెస్టింగ్ కిట్. ఇది వచ్చి అగ్రినెక్స్ కార్పొరేషన్ వాళ్ళది. సో ఈ కిట్లో ఏముందో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాటిల్ అయితే ఇచ్చారు. సో ఈ బాటిల్లో మనకి 40 క్యాప్సూల్స్ ఉంటాయి, నాట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చి దీంట్లో ఒక టెస్ట్ ట్యూబ్ అయితే మనకి పిక్కర్ అయితే ఉంది. ఈ పిక్కర్ వచ్చి అంత క్వాలిటీ లేదు, చాలా తక్కువ క్వాలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి బాక్స్లో టెస్ట్ ట్యూబ్స్ అయితే కనపడుతున్నాయి. ఇది వచ్చి పాస్పరస్, బ్లూ ఇండికేషన్తో ఉంది. ఇదైతే మనకి పాస్పరస్ టెస్ట్ ట్యూబ్. ఓకే, టెస్ట్ ట్యూబ్ క్వాలిటీస్ అయితే ఓకే, పర్లేదు మనకి. ఇది వచ్చి నైట్రోజన్ టెస్ట్ ట్యూబ్. ఇది వచ్చి మనకి లైట్ పింక్ అయితే వీళ్ళు కలర్ ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ బాక్స్లో వచ్చి ఇది వచ్చి పొటాషియం. ఇది మనకి ఎల్లో కలర్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ వచ్చి మనకి NPK 3 అయిపోయినాయి. సో ద లాస్ట్ వన్ వచ్చేసి మనకి దీంట్లో ఉండేది pH కూడా వీళ్ళు ఒక సపరేట్ టెస్ట్ అయితే ఇచ్చారు. ఇది గ్రీన్ ఇండికేషన్లో ఉంది. సో బాక్స్లో అయితే ప్రస్తుతానికి ఇంత ఉంది. ఒక పేపర్ అయితే ఉంది. దీంట్లో పేపర్ వచ్చేసి దీని ప్రొసీజరు ఏంటి అనేదాన్ని మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఇచ్చినట్టున్నారు. అలాగే ఒక TCS సొల్యూషన్ బాటిల్ని కూడా వీళ్ళు ఇచ్చారు మనకి. ఓకే, దీనిపైన 5 ml అని అయితే ఉంది. TCS సొల్యూషన్ కూడా వీళ్ళైతే వస్తున్నారు. ఇది మనకి పాస్పరస్ యూజ్ అవుతుంది. మీరు అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం సాయిల్ శాంప్లింగ్ తీసుకున్నాక దాన్ని ఎలా ఫిల్టర్ చేయాలని అయితే చూడాలి. ఎందుకంటే ఈ పెద్దవి అన్నీ తీసేసి మనకి అది బాగా ఫిల్టర్ అయ్యి జల్దీ మనకి చాలా పొడి మట్టి అయితే కావాల్సి వస్తుంది శాంప్లింగ్కి. ఇది వచ్చి మనం పక్కన వేసేద్దాం. ఫిల్టర్ అయిన సాయిల్ శాంపుల్ తీసేసుకున్న తర్వాత మనం 2 కప్స్ అయితే ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇట్లా పెట్టాలి. దీంట్లో మనకి ఒక కప్లో మనం తీసుకున్న సాయిల్ శాంపుల్, ఇంకొక కప్లో వాటర్ కావాలి. ఇది మనకి 1:2 రేషియోలో అయితే ఉండాలి. అంటే సాయిల్ వచ్చి 1 కప్ అయితే వాటర్ వచ్చి 2 కప్స్ ఉండాలి. సో అది అప్పుడు 1:2 రేషియోలో అవుతుంది. సో నెక్స్ట్ అయితే మీరు చూసుకుంటే సాయిల్ని ఈ వాటర్లో ఇలా నీట్గా కలిపేయాలి. నీట్గా మనం ఫిల్టర్ చేసిన సాయిల్ని అయితే ఈ వాటర్లో ఇట్లయితే మిక్స్ చేయాలి. సో అలా మిక్స్ చేసిన దాన్ని ఒక 10 to 30 మినిట్స్ వరకు దాన్ని వదిలేయాలి, అది సెటిల్ డౌన్ అవ్వడానికి. సో అప్పుడు మనకి క్లీనెస్ట్ ఫామ్ ఆఫ్ మిక్స్డ్ వాటర్, సాయిల్ మిక్స్ అయిన వాటర్ అయితే దొరుకుతుంది. మీరు టైం ల్యాప్స్ చూడొచ్చు, 10 to 30 మినిట్స్ అయితే క్రాస్ అయింది అది. సో ఇది ఇప్పుడు మనకి సాయిల్ అంతా కింద సెటిల్ అయ్యి మనకి ఆ శాంపుల్కి యూజ్ అయ్యే సాయిల్ వాటర్ మాత్రం మనం దీన్ని ఇట్లా సపరేట్గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కింద సెటిల్ అయిన మట్టి మాత్రం దాంట్లోకి రాకూడదు. సో పైన ఉన్న ఆ వాటర్ కంటెంట్, సాయిల్ మిక్స్ అయిన వాటర్ కంటెంట్ మాత్రం మనం సపరేట్గా తీసుకోవాలి. సో బాటిల్స్లో మనకి 40 క్యాప్సూల్స్లో 10 వచ్చి నైట్రోజన్ ఇచ్చారు, బ్రౌన్ కలర్ క్యాప్సూల్స్. నెక్స్ట్ వన్ ఈ బ్లూ వచ్చేసి పాస్పరస్ అయితే ఇచ్చారు, ఇది కూడా 10 క్యాప్సూల్స్ ఇచ్చారు. అండ్ ఈ పొటాషియంకి ఎల్లో కలర్ వచ్చేసి ఇది 10 క్యాప్సూల్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ వన్ ఇది వచ్చి pH, ఇది కూడా గ్రీన్ కలర్ ఉంది, ఇది 10 క్యాప్సూల్స్ ఇచ్చారు. సో మొత్తం టోటల్ 10 into 4 వచ్చి 40 క్యాప్సూల్స్. అండ్ ఈ క్యాప్స్ తీసేసిన నైట్రోజన్ టెస్ట్ ట్యూబ్ అయితే మనకు కనపడుతుంది. అండ్ ఇదిగోండి పొటాషియం టెస్ట్ ట్యూబ్ కూడా మనం క్యాప్ అయితే తీసాం. అలాగే పాస్పరస్ మరియు pH కూడా అన్ని క్యాప్ తీసేసి టెస్ట్ ట్యూబ్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం నైట్రోజన్ టెస్ట్ ట్యూబ్ తీసుకుని నైట్రోజన్ ప్యాకెట్లో ఉన్న క్యాప్సూల్ నుంచి, బ్రౌన్ క్యాప్సూల్ నుంచి దాంట్లో ఉన్న పౌడర్ అంతా దాంట్లోకి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్న సాయిల్ వాటర్ కాన్సన్ట్రేషన్ని 4 ml దాంట్లోకి వేయాలి. యాక్చువల్గా ఇది పిక్కర్తో వేయాలి, కానీ మనకి బాక్స్లో వచ్చిన పిక్కర్ క్వాలిటీ అంత సరిగ్గా లేకపోవడం వల్ల మనం సిరంజ్ తీసుకుని దీన్ని 4 ml ఆ వాటర్ సాయిల్ కాన్సన్ట్రేట్ని ఆ టెస్ట్ ట్యూబ్లో అయితే వేస్తున్నాం. ఇదిగోండి 4 ml అయితే ఆ క్యాప్సూల్ వేసిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్లో అయితే మనం
వేస్తున్నాం. సో ఎస్, వేసేసాం. అండ్ దాని క్యాప్ కూడా పెడుతున్నాం. అలాగే క్యాప్ పెట్టి దీన్ని బాగా స్టిర్ చేస్తున్నాం, అంటే షేక్ చేస్తున్నాం. ఒకే ఇంటర్వెల్లో షేక్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పాస్పరస్. ఇది కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంది. సో దీన్ని కూడా పాస్పరస్ టెస్ట్ ట్యూబ్ తీసుకుని క్యాప్సూల్ని అయితే తీద్దాం. లిటిల్ బిట్ కొద్దిగా టైట్గా ఉంది, స్లోగా జాగ్రత్తగా తీద్దాం, ఎందుకంటే దాంట్లో ఉన్న పౌడర్ కంటెంట్ అయితే వేస్ట్ అయితే అవ్వకూడదు. సో ఎస్, ఈ క్యాప్సూల్లో ఉన్న దాన్ని మొత్తం దాంట్లోకి ఫిల్ చేసేసి టెస్ట్ ట్యూబ్లోకి దాన్ని పక్కన పడేస్తున్నాం. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకటిలాగానే సాయిల్ వాటర్ కాన్సన్ట్రేషన్ని మనం 4 mlకి తీసుకుని సిరంజ్లో దాంట్లో వేస్తున్నాం. చూడండి, ఎస్, 4 ml కంప్లీట్గా అయితే దాంట్లోకి వేసేసాం. సో ఒకసారి మనం క్యాప్ పెట్టి అయితే దీన్ని షేక్ చేద్దాం, సో దట్ మనకి ఆ పౌడరు కాన్సన్ట్రేట్ అంతా మిక్స్ అవుతుంది. సో మిక్స్ అయిన తర్వాత ఫాస్ఫరస్ ఒక్కదానికే ఇందాక మీరు చూసినట్టు TCA సొల్యూషన్ చూసాం మనం అన్బాక్సింగ్లో. ఆ TCA సొల్యూషన్ అయితే చూడండి, ఇది ఓన్లీ ఫర్ ఫాస్ఫరస్. మనకి వేరే దేనికైతే యూజ్ చేయాలని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇవ్వలేదు. సో ఈ TCA సొల్యూషన్ని 4 డ్రాప్స్ వేయాలి మనం. సో 1, 2, 3 and 4, 4 డ్రాప్స్ అయితే TCA సొల్యూషన్ని కూడా మనం ఈ ఫాస్ఫరస్ క్యాప్సూల్, పౌడర్ క్యాప్సూల్ ఉన్న దాంట్లోకి, సొల్యూషన్ ఉన్న దాంట్లోకి వేసి ఇంకోసారి బాగా షేక్ అయితే చేద్దాం, సో దట్ అంతా కలిసిపోతుంది బాగా. సో దీన్ని మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా ఒక సైడ్కి అయితే మనం పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ పొటాషియం టెస్ట్ ట్యూబ్లోకి మనకు వాళ్ళు ఇచ్చిన ఎల్లో కలర్ క్యాప్సూల్స్, పొటాషియం ఇండికేషన్తో ఇచ్చిన క్యాప్సూల్స్ తీసుకుని దాంట్లో కూడా అయితే మనం ఆ క్యాప్సూల్లో ఉన్న పౌడర్ని జాగ్రత్తగా తీసుకుని వేస్ట్ అవ్వకుండా వేద్దాం. సో వీళ్ళు ఒక్కొక్కటి సపరేట్గా ఇచ్చైతే మంచి పని చేశారు. కలర్ ఇండికేషన్స్ కానీ అంతా మనకి ఈజీగా ఉంటుంది. పొటాషియం పౌడర్ కూడా మనం క్యాప్సూల్ మొత్తం ఒక క్యాప్సూల్ కంప్లీట్గా వేసేసాం. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా మనం 4 ml ఆఫ్ దట్ సాయిల్ వాటర్ కాన్సన్ట్రేట్ని అయితే తీసుకుంటున్నాం సిరంజ్లోంచి. అండ్ సేమ్ నా టెస్ట్ ట్యూబ్లోకి అయితే వేస్తున్నాం. 4 ml కంప్లీట్గా వేసేస్తున్నాం. వేసేసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ క్యాప్ పెట్టేసి బాగా షేక్ చేస్తున్నాం ఒకే ఇంటర్వెల్లో. అండ్ లాస్ట్ వన్ pH టెస్ట్ ట్యూబ్లకు కూడా వాళ్ళు ఇచ్చిన డార్క్ గ్రీన్ కలర్ క్యాప్సూల్ని అయితే తీసుకుంటున్నాం. ఈ క్యాప్సూల్లోది ఇది రావట్లేదు, తీసుకుని దీంట్లో కూడా అయితే మనం ఆ పౌడర్ని అయితే వేస్తున్నాం. కంప్లీట్గా ఆ పౌడర్ని అయితే టెస్ట్ ట్యూబ్లోకి అయితే మనం వేసేస్తున్నాం. సో అయిపోయిన తర్వాత సేమ్ మన సాయిల్ pHని కనుక్కోవాలంటే మళ్ళీ మన సాయిల్ వాటర్ కాన్సన్ట్రేట్ని 4 ml ఆ సిరంజ్లోకి తీసుకుని దాంట్లోకి అయితే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లోకి అయితే మనం వేస్తున్నాం. వేసేసాం కంప్లీట్గా 4 ml మన సాయిల్ వాటర్ కాన్సన్ట్రేట్ని వేసేసి క్యాప్ పెట్టి అయితే దీన్ని షేక్ చేస్తున్నాం. సేమ్ దానిలాగే షేక్ చేసి దీన్ని కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఒక సైడ్కి పెట్టేస్తున్నాం. సో ఈ రకంగా 4 టెస్ట్ ట్యూబ్స్లోనూ మనం సొల్యూషన్స్ని వాళ్ళు ఇచ్చిన క్యాప్సూల్స్లో దాన్ని అయితే పక్కన పెట్టేసాం. మనకి నైట్రోజన్ వేసినప్పటి నుంచి 20 minutes, అలాగే ఫాస్ఫరస్ నుంచి 20 minutes అన్నీ మనం దాన్ని అలాగే రీడింగ్ తీసుకోవాలి. సో టైం ల్యాబ్స్లో చూస్తున్నాం. సో ఇక్కడ 20 minutes మనకి కంప్లీట్గా అయిపోయింది, ఇంకా ఎక్కువే అయింది. సో వాళ్ళ బాటిల్ మీద అయితే ఇండికేషన్స్ అయితే ఇచ్చారు, ఇండికేటర్ చార్ట్ అయితే ఇచ్చారు. సో నైట్రోజన్ వచ్చి మనకి ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టి కంపేర్ చేసి చూద్దాం కలర్ వచ్చేసి ఎక్కడికి ఉందని. డైలైట్లో అయితే ఇంకా అక్యురేట్గా కనపడుతుంది. నైట్రోజన్ వచ్చేసి 20 kg, 20 kg per acre అయితే ఉంది వాళ్ళ ఇండికేషన్ ప్రకారం. ఆఫ్టర్ 20 minutes ఆఫ్ మనం కలిపే సొల్యూషన్ని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన క్యాప్సూల్ పౌడర్ని కలిపిన తర్వాత ఫాస్ఫరస్ వచ్చేసి కూడా 35 kgs, 35 kg per acre అయితే మనకి నెసెసిటీ అయితే ఉందని దాంట్లో చార్ట్లో చూపిస్తుంది. 35 kg అవును.
నెక్స్ట్ వన్ మనం పొటాష్ టెస్ట్ ట్యూబ్ వచ్చేసి మనం కలర్ కంపారిజన్ చేస్తే ఇది మనకి ఇది కూడా 50 kg per acre అయితే 25 kg 25 kg per acre అయితే ఇది మనకి చూపిస్తుంది పొటాషియంది. సో లాస్ట్ పైన వచ్చేసి మనకి సాయిల్ pHది అయితే చార్ట్ ఇచ్చారు బ్యాక్ సైడ్. సో ఇది సాయిల్ pH మేబీ అక్యురసీ లేనట్టుంది, ఎందుకంటే మనం డిస్టిల్డ్ వాటర్ యూజ్ చేస్తే అక్యూరేట్ రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే వాటర్ pH కూడా సాయిల్ pHని డిఫర్ చేస్తూ ఉంటుంది టెస్టింగ్లో. సో లేదు, ఇది రాంగ్ ఉంది యాక్చువల్గా సాయిల్ pH. ఇది యాక్చువల్గా మనం తీసుకున్న సాయిల్ శాంపుల్ ప్రకారం అది అరౌండ్ 6 to 6.5 ఉంటుంది, కానీ ఇది 4.5 చూపిస్తుంది, 4.55 చూపిస్తుంది. సో లేదు, ఇది pH మనకు అక్యురసీ లేదు, ఇది సాయిల్ pH. ఇది మన అగ్రినెక్స్ సాయిల్ కార్పొరేషన్ వల్ల సాయిల్ టెస్టింగ్ కిట్. ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. సో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఒక 100 పీపుల్తో అయితే షేర్ చేసుకోండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.